అందరూ నమస్కారం. నేను మీ కొమర్రాజ్ భరద్వాజ్ శర్మ. ఈరోజు మనం తెలుసుకునే క్లాసు కర్కాటక లగ్నంలో శుక్రుడు. మరి కర్కాటక లగ్నానికి శుక్రుడు మనకి చతుర్థ ఏకాదశాధిపతి. అంటే చతుర్థం అంటే 4, ఏకాదశి అంటే 11. కాబట్టి 4, 11 స్థానాలకి ఇక్కడ ఆయన శుక్రుడు ఆధిపత్యం వహిస్తున్నాడు. ఏదైతే లగ్నస్థ శుక్రుడు వ్యక్తికి పిరికితనాన్ని, భయాన్ని ఎక్కువగా కలగజేస్తూ ఉంటాడు. మరి ఏదైతే ఈ యొక్క పిరికితనం ఉందో, ఈ పిరికితనం, భయం అనేది అధికంగా ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళకి ఆర్థిక పరిస్థితి మాత్రం బాగుంటుంది. ఎందుకంటే దేంట్లో తొందరగా పెట్టుబడి పెట్టరు. పెట్టుబడి పెట్టాలి అంటే 10 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఉద్యోగ వ్యాపారంలో సఫలత అనేది వీళ్ళకి మంచి లభిస్తూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారంలో మంచి లాభాన్ని చేకూరుస్తూ ఉంటుంది. ఏదైతే లగ్నస్థ శుక్రుడు సప్తమ దృష్టిని శని స్థానం, మిత్రస్థానం అంటే మకరం మీద దృష్టిని సారిస్తూ ఉంటుంది. కనుక వ్యక్తికి ఎక్కువ శాతం కూడా స్త్రీల పైన ఎక్కువగా విశేషమైన ఆకర్షణ ఉంటూ ఉంటుంది. అంటే స్త్రీల మీద వీరికి విశేష ఆకర్షణ అధికంగా ఉంటూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క మకరం మీద దృష్టి పెట్టడం వల్ల వ్యక్తికి మంచిగా ఉండాలనేటువంటి గుణాన్ని, స్త్రీలతోని మంచిగా మెలుసుకోవాలనే గుణాన్ని ఇక్కడ కలగజేస్తూ ఉంటాడు. ఇక వీళ్ళకి భాగస్వామి వచ్చేటువంటి భార్య కూడా మంచి అందమైనటువంటి భార్య రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ శ్రమకు తగ్గేటువంటి జీవిత భాగస్వాములకి లభిస్తూ ఉంటుంది. ఇక ఏదైనా సరే వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకోవాలటువంటి ఒక తత్వంలో వీళ్ళు ఉండిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటూ ఉంటుంది. ఈ సప్తమ స్థానం మీద శుక్రగ్రహ దృష్టి సప్తమ స్థానం మీద మకరం మీద పట్టడం వల్ల, అదే మకరంలో ఉన్నటువంటి శని, మకరాధిపతి అయినటువంటి శని 8లో కానీ 12లో కానీ నీచంలో కానీ హస్తగతంలో కానీ ఉన్నట్టయితే లవ్ ఫెయిల్యూర్ చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ అందమైనటువంటి భార్య వీళ్ళకి ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి ప్రేమించడం కంటే నార్మల్గా మ్యారేజ్ చేసుకున్నా కానీ మంచి జీవిత భాగస్వామిని వీళ్ళకి అందజేస్తూ ఉంటుంది. జీవిత భాగస్వామి సహకారం వీళ్ళకి అందుతూ ఉంటాయి. ఇక స్త్రీలపైనటువంటి ఆసక్తిని కొద్దిగా తగ్గించుకున్నట్టయితే వ్యాపారంలో, ఉద్యోగుల మంచి పేరు ప్రఖ్యాతి వీళ్ళు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. భాగస్వాములు ఉన్నటువంటి భాగస్వామి వ్యాపార బాగా వీళ్ళకి అనుకూలంగా ఉంటూ ఉంటాయి. భాగస్వాముల వ్యాపారంతో వీళ్ళు బాగా శ్రమిస్తూ ఉంటారు. ఇది మనకి కర్కాటక లగ్నంలో శుక్రుడు ఉన్నట్టు కలిగేటువంటి ఫలితాలు. తదుపరి కర్కాటక లగ్నం రాహు ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఈ విషయాలు మొత్తం కూడా తదుపరి క్లాసులో విధంగా తెలియజేస్తాను. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ విలువైన కామెంట్ కింద తెలియజేయండి. మీ భరద్వాజ శర్మ.